ప్రెజెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే స్టూడెంట్స్కి జ్ఞాపక శక్తి పెంచుతుంది, కానీ వాళ్ళని విజ్ఞానవంతులుగా చేయలేదు. పేరెంట్స్కి, టీచర్స్కి, ఆఖరికి స్టూడెంట్స్కి ఇదే కావాలి. ఎందుకంటే మనందరికీ సాఫ్ట్వేర్లు, ఎంఆర్ఓలు, గుమ్మస్తాలే కావాలి. ఆ జాబ్స్కి జ్ఞాపక శక్తి ఉంటే చాలు, విజ్ఞానంతో ఏం అవసరం లేదు. పైగా పెద్ద పెద్ద కంపెనీస్కి, గవర్నమెంట్ జాబ్స్కి ఇలాంటి మనుషులే కావాలి. చెప్పినట్టు పనిచేయాలి. కొత్తగా ఆలోచించే మనుషులు అవసరం లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండడం వల్లనే మనుషుల జాబ్స్ని కంప్యూటర్స్ ఆక్యుపై చేశాయి. ఎందుకంటే మనకంటే కంప్యూటర్స్కి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్స్కి జ్ఞాపక శక్తి ఉంది, కానీ తెలివితేటలు లేవు. కంప్యూటర్స్కి జ్ఞాపక శక్తి ఉంది, నీకు అదే ఉంది. సో నీలో స్పెషాలిటీ ఏంటి? అందుకే నీ ప్లేస్లో కంప్యూటర్స్ని తీసుకుంటున్నారు. నీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న ఆయుధాలన్నీ మనుషుల చేతిలో కాకుండా కంప్యూటర్స్ చేతిలో ఉన్నాయని, అవే 3వ ప్రపంచ యుద్ధం చేస్తాయని. అసలు విద్య అంటే ఏంటి? మనలో ఉన్న టాలెంట్ని వెతికి తీయడం విద్య. ఆ బాధ్యత ఎవరిది? గురువుది. మరి మన గురువులు ఏం చేస్తున్నారు? మనలో ఉన్న టాలెంట్ని కరివేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారు. నీలో టాలెంట్ని నువ్వు గుర్తించేలోపు టీచర్స్ ఆ టాలెంట్ని సమాధి చేస్తున్నారు. మార్క్స్, ర్యాంక్స్, జాబ్స్. అసలు ఇంతేనా ఎడ్యుకేషన్ అంటే? అసలు ఈ ర్యాంక్ వల్ల ప్రతి స్టూడెంట్ తమ ర్యాంక్ని వేరే వాడి ర్యాంకుతో కంపేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల స్టూడెంట్ డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. డిప్రెషన్ వల్ల స్టూడెంట్ ఒక క్రియేటివిటీ ఎండ్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కళ్ళు లేనివాడు పరిగెత్తడం లాంటిది. ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు బుద్ధి, బుర్ర లేకుండా పరిగెత్తుతూనే ఉంటారు. అసలు సైన్స్ అంటే ఏంటో, క్రియేటివిటీ అంటే ఏంటో ముందు ఈ టీచర్స్కి తెలిసి చావదు. అసలు ఈ పనికి మాలిన పందెంలో మన క్రియేటివిటీని నాశనం చేస్తుంది రాజకీయ నాయకుడు. ప్రజలు ఎడ్యుకేట్ అయితే రాజకీయ నాయకులు ఆటలు సాగవని వారికి బాగా తెలుసు. అందుకే పేదవాడు ఇంకా పేదవాడు అవ్వడానికి ఫ్రీ స్కీముల మీద ఫ్రీ స్కీములు పెడుతున్నాడు. అలాగే స్టూడెంట్ ఇంకా ఎదవ అవ్వడానికి బూజుపట్టిన సిలబస్ని అలాగే ఉంచుతున్నారు. దీనితో పాటు ఆ బూజుపట్టిన సిలబస్ని, బూజుపట్టిన టీచర్స్ని గవర్నమెంట్ ఎన్నుకుంటుంది. ఇంకెక్కడ మనం బాగుపడతాం? సో నా పాయింట్ ఏంటంటే, లైఫ్ ఎలా బ్రతకాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పదు. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలని, అందరి ఐక్యూ ఒకేలా ఉండదని, మార్క్స్ అసలు సమస్యే కాదని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు బోధించదు. రేస్లో వెనకపడ్డావా, ఇక చచ్చావే, ఈ ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకోదు అనే స్పీచ్లు ఇస్తారు. ఫైనల్గా ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఈ మార్క్స్ అండ్ గ్రేడ్స్ అనే రేస్ నుండి పక్కకు తప్పుకున్నవారే.